వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి 1 and 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ పార్ట్ 2 చేద్దామా. ఓకేనా, న్యూ సిలబస్ ప్రకారం ఇది. ఓకే, సో ప్రాబ్లమ్స్ చేసే ముందు చిన్న కాన్సెప్ట్స్ తెలుసుకొని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఇఫ్ z ఈజ్ a ప్లస్ ఐబి ఈజ్ అ కాంప్లెక్స్ నెంబర్, దెన్ ఇట్స్ కాంజుగేట్ ఎలా రాస్తాము? a మైనస్ ఐబి. a ప్లస్ ఐబికి కాంజుగేట్ ఏంటి? a మైనస్ ఐబి, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై z బార్. అండ్ ఇఫ్ z ఈక్వల్ టు a మైనస్ ఐబి ఇచ్చారనుకోండి, కాంజుగేట్ ఏమవుతుంది? a ప్లస్ ఐబి. అంటే మీరు అబ్జర్వ్ చేశారా, ఇమాజినరీ పార్ట్ తాలూకా సైన్ చేంజ్ అవుతుంది. a ప్లస్ ఐబికి a మైనస్ ఐబి, a మైనస్ ఐబికి a ప్లస్ ఐబి. ఓకే, అది కాంజుగేట్ అంటే. ప్రాపర్టీస్ ఏంటి? z1 z2 హోల్ బార్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? కాంజుగేట్ ఆఫ్ z1 ఇంటూ కాంజుగేట్ ఆఫ్ z2. అలాగే z1 ప్లస్ ఆర్ మైనస్ z2 హోల్ కాంజుగేట్ ఈక్వల్ టు z1 కాంజుగేట్ ప్లస్ ఆర్ మైనస్ z2 కాంజుగేట్. ఓకే, సెకండ్ కాన్సెప్ట్ మాడ్యులస్ ఆఫ్ అ కాంప్లెక్స్ నెంబర్. మాడ్యులస్ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి? a ప్లస్ ఐబి అనేది తీసుకుంటే ఆ కాంప్లెక్స్ నెంబర్ మాడ్యులస్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? మోడ్ z, రెండు స్ట్రైట్ లైన్స్ మధ్యలో z ఈక్వల్ టు మోడ్ a ప్లస్ ఐబి, దట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాస్తాము? రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ అనమాట. ఓకే, ఇదే మాడ్యులస్ అంటే. సింపుల్ కాన్సెప్ట్స్, దాని మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ ఏంటి? మోడ్ z1 z2 ఈజ్ ఈక్వల్ టు మోడ్ z1 ఇంటూ మోడ్ z2. అలాగే మోడ్ z1 బై z2 ఈక్వల్ టు మోడ్ z1 బై మోడ్ z2. ఓకే, వేర్ మోడ్ z2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ 0 అవ్వకూడదు కాబట్టి. ఓకేనా, అలాగే ఫ్రీక్వెంట్లీ యూస్డ్ ఫార్ములాస్ కొన్ని మనకున్నాయి. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్లో మనం ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాం. a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇదో ఫార్ములా. a ప్లస్ b హోల్ క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. అండ్ a మైనస్ b హోల్ క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b మైనస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. ఈ ఫార్ములాస్. అలాగే -1కి ఆడ్ పవర్ ఉందనుకోండి, అంటే 3 కానీ 1 కానీ అలా 5 కానీ అలా ఎన్ని నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయితే అది -1 అవుతుంది. -1కి ఈవెన్ పవర్ అయితే 1 అవుతుంది. అలాగే i స్క్వేర్ ఈక్వల్ టు -1. ఈ ఫార్ములాస్ అన్నీ మనం యూజ్ చేస్తుంటాం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఈ చాప్టర్లో. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. రైట్ ద మాడ్యులస్ అండ్ కాంజుగేట్ ఆఫ్ z ఈక్వల్ టు -3 ప్లస్ 4i. z ఈక్వల్ టు గివెన్ ఏంటి? -3 ప్లస్ 4i. మాడ్యులస్ అంటే మోడ్ z ఈక్వల్ టు మోడ్ -3 ప్లస్ 4i ఈక్వల్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. a అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 9 ప్లస్ 16, దట్ ఈస్ రూట్ 25, దట్ ఈక్వల్ టు 5. ఓకే, కాంజుగేట్ ఏంటి? వెరీ సింపుల్. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ తాలూకా సైన్ మార్చడమే. -3 ప్లస్ 4iకి కాంజుగేట్ -3 మైనస్ 4i. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ i బై 1 మైనస్ i మైనస్ 1 మైనస్ i బై 1 ప్లస్ i. ముందు దీన్ని సాల్వ్ చేసేసి వచ్చిన ఆన్సర్కి మాడ్యులస్ కట్టేద్దాం. సో ఎల్సిఎం తీద్దాము. మనకి ఇచ్చింది ఏంటి? 1 ప్లస్ i బై 1 మైనస్ i మైనస్ 1 మైనస్ i బై 1 ప్లస్ i. సో ఎల్సిఎం తీస్తే 1 మైనస్ i ఇంటూ 1 ప్లస్ i. పైన ఏమవుతుంది? 1 ప్లస్ i ఇంటూ 1 ప్లస్ i, 1 ప్లస్ i హోల్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ i ఇంటూ 1 మైనస్ i, 1 మైనస్ i హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ లా ఉంది కదా. a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే i స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ i 2i మైనస్ ఇది a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ప్లస్ i స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 2i హోల్ బై ఇది a మైనస్ b ఇంటూ a మైనస్ ఐబి ఇంటూ a ప్లస్ ఐబి అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మనకు ఫార్ములా ఆల్రెడీ తెలుసు. 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఇక్కడ i ఇంటూ b అంటే b 1 కదా, అది 1 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇది
ఓపెన్ చే స్క్వేర్లన్నీ నార్మల్ రాసేద్దాం. 1 I స్క్వేర్ అంటే -1 ప్లస్ 2i మైనస్ 1 స్క్వేర్ అంటే 1 -1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ I స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2i బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2 1 ప్లస్ 1 అనమాట 2. ఇక్కడ చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో. +1 -1 నెక్స్ట్ ఇది కూడా +1 అయిపోతుంది. ఇది +1 ఇది -1 క్యాన్సిల్ అవుతాయి. 2i ప్లస్ 2i 4i బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2i. 2 1s 2 2s కాబట్టి. ఓకే, ఇప్పుడు మాడ్యులస్ కడదాం. మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ i బై 1 మైనస్ i మైనస్ 1 మైనస్ i బై 1 ప్లస్ i ఈక్వల్ టు mod 2i. దట్ ఈస్ మాడ్యులస్ అంటే ఏంటి? రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ 0, b స్క్వేర్ అంటే 2 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 2. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ 3 minus 2i into 2 plus 3i by 1 minus 1 plus 2i into 2 minus i. సో ఈ ప్రాబ్లం మనకి బోర్డ్ మోడల్ పేపర్లో ఇచ్చారమ్మా. ఇందాక చేసిన ప్రాబ్లం కూడా మనకి బోర్డ్ మోడల్ పేపర్లో ఇచ్చినదే. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం కూడా ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ఓకే, ఈ ప్రాబ్లం కూడా బోర్డ్ మోడల్ పేపర్ 1లో ఇచ్చారు. వెరీ ఈజీ. ముందు మనం దీన్ని సాల్వ్ చేసేసి దానికి కాంజుగేట్ కట్టేద్దాం. సాల్వ్ ఎలా చేస్తాము? ఇప్పుడు రాద్దాం. గివెన్ 3 minus 2i into 2 plus 3i by 1 plus 2i into 2 minus i. సో ఈక్వల్ టు విడదీసేయండి, అన్ని మల్టిప్లై చేసేయండి. 3 2s 6 ప్లస్ 3 3s 9i. ఇది -2i ఇంటూ 2 -4i మైనస్ 2i ఇంటూ ప్లస్ 3i అంటే -6i స్క్వేర్. ఓకే, సో బై మనకి ఎంత ఉంది? ఇది 1 ఇంటూ 2 2 మైనస్ 1 ఇంటూ i 2i ఇంటూ 2 ప్లస్ 4i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2i ఇంటూ i 2i స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ ఇది చూడండి, ఇది i స్క్వేర్ అంటే -1 6 9i మైనస్ 4i ప్లస్ 5i. ఓకే, మైనస్ 6 ఇంటూ -1 అంటే -6 ఇంటూ -1. ఓకేనా? సో బై 2 -i ప్లస్ 4i అంటే ప్లస్ 3i -2 ఇంటూ -1 i స్క్వేర్ అంటే -1 కాబట్టి. సో ఇప్పుడు ఇదేమైంది? 6 ప్లస్ 6 12 ప్లస్ 5i బై 2 ప్లస్ 2 4. ఎందుకు ప్లస్ 2? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 3i. ఓకే, సో డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాము. ఎలాగా? 4 ప్లస్ 3i కాబట్టి 4 మైనస్ 3iతో మల్టిప్లై అండ్ డివైడ్. 12 ప్లస్ 5i ఇంటూ 4 మైనస్ 3i బై 4 ప్లస్ 3i ఇంటూ 4 మైనస్ 3i. రేషనలైజింగ్ ద డినామినేటర్ అనమాట. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేసేయండి. కింద ఏమవుతుంది? డినామినేటర్లో a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. పైన న్యూమరేటర్లో 12 ఇంటూ 4 48 12 ఇంటూ మైనస్ 3i మైనస్ 36i 5i ఇంటూ 4 ప్లస్ 20i మైనస్ అంటే ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 5 3s 15 ఇంటూ i స్క్వేర్. i స్క్వేర్ అంటే -1 వేసేస్తున్నాం. సో 48 ప్లస్ 15 అంటే 63 36i మైనస్ 36i ప్లస్ 20i మైనస్ 16i బై 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 అంటే 63 మైనస్ 16i బై 25. ఓకే, సో దీన్ని ఎలా రాసేస్తాం మనం? 63 బై 25 మైనస్ 16 బై 25i. ఇప్పుడు దీన్ని కాంజుగేట్ కడదాం. సో కాంజుగేట్ ఏమవుతుంది? కాంజుగేట్ దీనికి 63 బై 25 ప్లస్ 16 బై 25i
ఏ మైనస్ ఐబీలా ఉంది మనకి ఇది. అప్పుడు దీని కాంజుగేట్ ఏ ప్లస్ ఐబీ. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ z1 ఈక్వల్ టు 2 మైనస్ ఐ, z2 ఈక్వల్ టు 1 ప్లస్ ఐ, ఫైండ్ మోడ్ z1 ప్లస్ z2 ప్లస్ 1 బై z1 మైనస్ z2 ప్లస్ 1. ముందు మోడ్ కట్టకుండా నార్మల్గా కట్టేద్దాం. అంటే ఏది z1 ప్లస్ z2 ప్లస్ 1 బై z1 మైనస్ z2 ప్లస్ 1. z1 అంటే ఎంత 2 మైనస్ ఐ, ప్లస్ z2 అంటే ప్లస్ 1 ప్లస్ ఐ ప్లస్ 1 బై z1 2 మైనస్ ఐ మైనస్ 1 ప్లస్ ఐ ప్లస్ 1. దట్ ఈస్ పైన ఎంత అవుతుంది చూడండి, 2 ప్లస్ 1 ప్లస్ 1, 2 ప్లస్ 1 3 ప్లస్ 1 4, మైనస్ ఐ ప్లస్ ఐ క్యాన్సిల్ అయిపోయింది. 4 బై 2 మైనస్ 1 ప్లస్ 1 అంటే ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. 2 మైనస్ ఐ మైనస్ ఐ, 2 మైనస్ ఐ మైనస్ ఐ మిగిలింది మనకి. అప్పుడు 4 బై 2 మైనస్ 2i, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 బై 2 కామన్ తీసేస్తే 1 మైనస్ ఐ. సో 2 1s 2 2s, సో 2 బై 1 మైనస్ ఐ మనకి మిగిలింది. ఇప్పుడు మోడ్ కడదాం. ఇంకా అప్పుడే కాకుండా ఇక్కడ రేషనలైజ్ చేసేద్దాం. రేషనలైజ్ అంటే 2 ఇంటూ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ. ఓకే, సో దట్ ఈజ్ 2 ప్లస్ 2i బై, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ 2 ప్లస్ 2i బై 2. ఓకే, సో 2 కామన్ తీసి 2 ప్లస్ 2i బై 2 అంటే 2 కామన్ తీసేసేయండి, 1 ప్లస్ ఐ బై 2. ఈ 2 2 క్యాన్సిల్ అయిపోయింది, మనకు వచ్చింది 1 ప్లస్ ఐ. ఇప్పుడు మోడ్ కడదాం. మోడ్ z1 ప్లస్ z2 ప్లస్ 1 బై z1 మైనస్ z2 ప్లస్ 1, దట్ ఈస్ మోడ్ 1 ప్లస్ ఐ. ఓకే, మోడ్ అంటే ఏంటి, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ ఎంత 1, 1 స్క్వేర్ ప్లస్ బి ఎంత 1, 1 స్క్వేర్. ఐ అంటే ఏంటి 1i అని అర్థం కదా, సో అందుకని రూట్ 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు రూట్ 2. సో దిస్ ఇస్ ద ఆన్సర్. Next problem. For any two complex numbers z1 and z2, prove that RE అంటే రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z2 మైనస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z2. IM అంటే ఇమాజినరీ పార్ట్, RE అంటే రియల్ పార్ట్. సో ఇది సాల్వ్ చేయడానికి ముందు మనం 2 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకోవాలి. లెట్ z1 ఈక్వల్ టు x1 ప్లస్ iy1 అండ్ z2 ఈక్వల్ టు x2 ప్లస్ iy2 అలా తీసుకున్నాం రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని. ఇప్పుడు మనం ఏం చేయాలి, z1 z2 కట్టేద్దాం. z1 z2 z1 z2 దట్ ఈస్ x1 ప్లస్ iy1 ఇంటూ x2 ప్లస్ iy2, దట్ ఈస్ ఈక్వల్ టు మల్టిప్లై చేసేయండి x1 ఇంటూ x2, x1 x2 ప్లస్ x1 ఇంటూ iy2 అంటే i ఇంటూ x1 y2 ప్లస్ iy1 ఇంటూ x2 అంటే i x2 y1, i ఇంటూ i స్క్వేర్ ఇంటూ y1 y2. ఓకే, సో i స్క్వేర్ అంటే -1 కదా, x1 x2 ప్లస్ -1 ఇంటూ y1 y2, ఇది ముందుకు రాసేసాం, ప్లస్ i కామన్ తీసేద్దాం, x1 y2 ప్లస్ x2 y1 ఈ రెండిట్లో నుంచి y1. ఓకే, సో ఇది రాసేస్తే x1 x2 మైనస్ y1 y2 ప్లస్ i ఇంటూ x1 y2 ప్లస్ x2 y1. ఓకే, సో రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 ఏమవుతుంది, ఇది రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 ఈక్వల్ టు x1 x2 మైనస్ y1 y2. దాన్ని ఎలా రాసుకోవచ్చు, x1 అంటే రియల్ పార్ట్ ఆఫ్ z1, రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ x2 అంటే రియల్ పార్ట్ ఆఫ్ z2 మైనస్ y1 అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z2. ఓకే, సో ఇదే కదా మనకి కావాల్సింది, హెన్స్ ప్రూవ్డ్. మనకు అడిగింది అదే క్వశ్చన్.
ఓకే, హెన్స్ ప్రూవ్డ్. సో దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్. అన్ని మోడల్స్ ఇంచుమించు కవర్ చేసామమ్మా. సో మోడల్స్ని నేర్చుకోండి, ఎలా చేయాలో పద్ధతి నేర్చుకోండి. సో ప్రాబ్లం ఏదైనా మారినా సరే ఇవే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఇచ్చినా పద్ధతి తెలిస్తే మీరు ఈజీగా చేసేయగలరు. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.